almost 8%, 7.99% to reach the current direct employment in IT sector in Telangana is 6,28,615. We grew by 8% even during this pandemic. We have added 46,489 new jobs to the state of Telangana in the IT and ITES sectors during 2020 and 2021. And I'm also told by my friends at STPI, the SEZ and NASSCOM that this is significantly higher than national average, which is close to 2%. అక్కడ 2% ఉంటే మన దగ్గర 8% ఉంది. జాతీయ సగటు ఎంప్లాయ్మెంట్ విషయంలో 2% మాత్రమే ఉంది. కానీ తెలంగాణలో అది 8% ఉందనే మాటను కూడా, ఇది నేను చెప్తున్న మాట కాదు, నా కవిత్వం కాదు, STPI, NASSCOM వాళ్ళు చెప్తున్న మాట. తెలంగాణ ఏ రకంగా వేగంగా ముందుకు పోతుందో దీన్ని బట్టే చెప్పవచ్చు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. Just to put things in perspective, back in 2013-14, our IT export numbers from the state of Telangana was only 57,000 crores. And in the last 7 years, if you look at it, now we are at 1,45,626 crores. So you can estimate the kind of growth rate we've had. But just to give you a number, just to put a number on that, the compounded annual growth rate, CAGR as it is called, of the state of Telangana has been 14.25% over the last 7 years. Now, this is how the state has progressed under the dynamic leadership of our Honorable Chief Minister Sri KCR Garu. వారి నాయకత్వంలో అటు అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, పవర్ సెక్టర్స్ కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ ఒకవైపు దూసుకొని పోతున్నాయి. దాంతోపాటు ఇటు సమాంతరంగా ఇటు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, పట్టణాభివృద్ధి కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఐటీ పురోగతి కానీ సమాంతరంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ఈజ్ ఎ యూనిక్ మోడల్ బికాస్ ఇటు కొంత అటు గ్రామీణ ప్రాంతాలు, రూరల్ అర్బన్ డివైడ్ అని మాట్లాడతారు, డిజిటల్ డివైడ్ అని మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ డివైడ్ అనేది లేకుండా, వ్యత్యాసం అనేది లేకుండా అన్ని రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్న ఒక అరుదైన రాష్ట్రంగా తెలంగాణను మనం చెప్పుకోక తప్పదు. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల జరుగుతూ ఉందనే మాటని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జస్ట్ పుట్ అగైన్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బికాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ తెలంగాణ, నాట్ జస్ట్ ఇండియా, నాట్ జస్ట్ ఎనీ అదర్ స్టేట్, బట్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ విషయమే తీసుకుంటే పిల్లలకి ఇది కూడా తెలవాలి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఆశిస్తున్న యువతకు కూడా చెప్పాలి. ఐటీ రంగంలో తెలంగాణలో మన రాష్ట్రం ఏర్పడే నాడు 3,23,000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా వారి కొలువులు ఉండేది. 3,23,000 మంది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ that the number has increased to 6,28,615. అంటే రెట్టింపు అయింది. 3,27,023 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. అంటే 95-96% గ్రోత్ ఇది. దిస్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ హెస్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సెవరల్ ఛాలెంజెస్, న్యూ స్టేట్, ఆ తర్వాత స్టెబిలైజేషన్, ఆ తర్వాత పాండమిక్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, ద సెక్టర్ has been growing and has been creating great deal of employment. And remember, each direct job in IT sector leads to at least 2.5 indirect jobs. ఒక ప్రత్యక్ష ఉపాధి కల్పించగలిగితే, ఒక ప్రత్యక్షంగా ఒక కొలువు కల్పిస్తే దానికి దాదాపు 2.5 రెట్లు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. దాని మీద ఆధారపడే హాస్పిటాలిటీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇతరత్ర సేవా రంగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్రియేట్ ఐటీ అండ్ ఐటీఈఎస్ సెక్టర్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే 20 లక్షల పైచిలకు మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారనే మాటని నేను మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాను. Under the guidance and under the able leadership of our Honorable Chief Minister, we brought in a revolutionary industrial policy called as the TS iPass. Now, TS iPass is a story that I need not repeat. Government of India has recognized it on several forums. Industry has recognized it and has lauded it as a model for the entire country. It has facilitated, TS iPass has facilitated ever since its inception, has facilitated more than 2,14,000 crore, 951 crores of investment, creating a direct employment of 15.6 lakh jobs. Indulo almost 75% of these investments have been already commercialized, operationalized. That is the more important thing. And I'm also happy to share with you, Mukhyamantri garu eppudu maaku chepta untaru, your existing investor is your biggest brand ambassador. ఎవరైతే మీ రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నారో వారిని మీరు సరిగా చూసుకుంటే, వారికి సరైన సేవలు మీరు అందిస్తే,
వారే మీకు అతిపెద్ద అంబాసిడర్గా మారుతారని చెప్పి కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు మా డిపార్ట్మెంట్కి. ద రీజన్ వై ఐఎమ్ మెన్షనింగ్ దిస్, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పర్సంటేజ్ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ 80% మంది మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హెచ్ఎస్ఐఎల్ అని ఒక కంపెనీ ఉంది, హెడెడ్ బై సందీప్ సోమాని గారు. హీ వాజ్ ఆల్సో ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫికీ నేషనల్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన. హిందుస్థాన్ శానిటరీ వేర్ లిమిటెడ్ అనుకుంటాను కంపెనీ మొత్తం పేరు. వారు తెలంగాణ రాకపురం ఈ ప్రాంతంలో వారిది 2 ఫ్యాక్టరీలు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరొక 6 ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టారు. 8వ ఫ్యాక్టరీ మొన్నే ఇక్కడ పెట్టారు. అంటే దానివల్ల మీకు అర్థమవుతుంది, రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్. That is the biggest testimony to any government's proactiveness and any government's success when it comes to industrialization, and Telangana has achieved just that. In financial year 2021, 2020 and 2021, TSIIC, the Telangana State Industrial Infrastructure Corporation, has developed 10 new industrial parks and allocated about 810 acres of land to 453 industries and